బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. ఉదయం 10:30కు యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వనున్నారు. ఈ నెల 7న ఆయన ఎర్రవల్లిలోని తన నివాసంలో కాలు జారి పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించారు. కేసీఆర్ ఎడమకాలి తుంటి భాగంలో ఫ్రాక్చర్ అయినట్టు వైద్యులు గుర్తించారు. 8వ తేదీ సాయంత్రం కేసీఆర్కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నందున ఆసుపత్రి నుంచి ఇవాళ డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. ఉదయం 10:30కు యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వనున్నారు. ఈ నెల 7న ఆయన ఎర్రవల్లిలోని తన నివాసంలో కాలు జారి పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించారు. కేసీఆర్ ఎడమకాలి తుంటి భాగంలో ఫ్రాక్చర్ అయినట్టు వైద్యులు గుర్తించి 8వ తేదీ సాయంత్రం తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నందున ఆసుపత్రి నుంచి ఇవాళ డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, కాసేపట్లో సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ డిశ్చార్జ్ కానున్నారు. 7వ తారీఖున తన నివాసంలో ప్రమాదవశాత్తు గాయపడినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారిని యశోద ఆసుపత్రికి తీసుకొచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే. ఎడమ కాలు తుంటికి హిప్ రిప్లేస్మెంట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ప్రజెంట్ 8వ తారీఖున సర్జరీ చేసిన తర్వాత ప్రజెంట్ కోలుకున్నటువంటి నేపథ్యంలో ఆరోగ్యంగా నిలకడగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కాసేపట్లో సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి నందినగర్లోని తన నివాసానికి వెళ్ళనున్నారు. ప్రధానంగా ఏదైతే 7వ తారీఖు నుంచి అటు ఈరోజు వరకు కూడా వైద్యుల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ అందినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. తదుపరి 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా అటు వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ నిలకడగా ఉన్నటువంటి నేపథ్యంలో వారిని ఇంటికి డిశ్చార్జ్ చేయబోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. 8వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తెలంగాణ నలువైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ గారి అభిమానులు కూడా పెద్ద ఎత్తున సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు కూడా
వచ్చి పరామర్శించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. త్వరగా కోలుకోవాలని కూడా ఆకాంక్షించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా సర్జరీ అయిన తర్వాత అంటే 7వ తారీఖు గాయపడ్డారు, 8వ తారీఖున సర్జరీ అయిన తర్వాత సర్జరీ అయినటువంటి ఏదైతే 12 గంటలు అంటే 9వ తేదీన అటు ఏదైతే నడిపించినటువంటి వాకర్ సాయంతో ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ గైడ్లైన్స్ ప్రకారం వాకర్ తోటి నడిపించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అటు ఏదైతే ఫిజియోథెరపీ కావచ్చు, ఫిజియోథెరపీ వైద్యుల పర్యవేక్షణలో కూడా వారు రోజువారీగా ఏదైతే ఫిజియోథెరపీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. యశోద ఆసుపత్రిలో ప్రత్యేకంగా సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో ఈ సర్జరీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే కాసేపట్లో డిశ్చార్జ్ కాబోతున్నటువంటి నేపథ్యంలో సోమాజి కూడా యశోద ఆసుపత్రికి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున సోమాజి కూడా యశోద ఆసుపత్రికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ఇప్పటికే ఏదైతే డిశ్చార్జ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి నందినగర్లోని తన పాత నివాసానికి అక్కడికి వెళ్ళనున్నారు. అక్కడి నుంచి కూడా అక్కడనే దాదాపుగా కొన్ని రోజుల పాటు విశ్రాంతి కూడా తీసుకొని ఉన్నారు. అటు వైద్యుల సూచన మేరకు దాదాపుగా 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని కూడా అటు వైద్యులు సూచించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద కాసేపట్లో సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ డిశ్చార్జ్గా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.